ఇక జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హిర్వాన్ లిద్వాన్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ మహదేవ్ లో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశారు. ఆపరేషన్ మహదేవ్ లో ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు. వంద రోజుల్లోపు పహల్గామ్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత సైన్యం. అది కూడా పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరిగేందుకు కొన్ని నిమిషాల ముందు భారీ ఎన్కౌంటర్ చేపట్టింది. ముగ్గురు ముష్కరులను అంతం చేసింది. మహదేవ్ కొండల్లో అంతమైన ఉగ్రవాదుల తలపై 20 లక్షల రూపాయల రివార్డును పొంది ఆ ముగ్గురు ముష్కరులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తలహాగా గుర్తించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. పహల్గామ్లో దారుణ మారణ హోమం తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై కన్నెర చేసింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి మరీ ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా చేశారు. ఫలితంగా పాక్, భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయినా భారత ప్రభుత్వం లెక్క చేయలేదు, గట్టిగానే బదులిచ్చింది. ఇన్నాళ్లకు పహల్గామ్ ఉగ్రవాదుల పాపం పండింది. ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు అంతం చేశాయి. మౌంట్ మహదేవ్ ఏరియాలో సెర్చింగ్ చేస్తుండగా భద్రతా బలగాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. భారీ ఎన్కౌంటర్ జరిగింది. మౌంట్ మహదేవ్ ఏరియాలో జరిగిన ఏరువేత కాబట్టి దీనికి ఆపరేషన్ మహదేవ్ అని నామకరణం చేశారు.